మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. నమస్కారం సార్. నమస్కారం. సో ఇప్పుడు జగన్ సిద్ధమంటూ మేమంతా సిద్ధమంటూ ప్రస్తుతం నెల్లూరులోనే ఉన్నారు. ఆయన ఒకటే మాట అంటున్నారు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడానికి ప్రధానంగా కారణం తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీయే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకునింది. సో నిమ్మగడ్డ రమేషే ఇదంతా చేశారు. ఆయన వల్లే దీనికి కారణం ఇదంతా అంటున్నారు. ఏమంటారు మీరు? అంటే వాలంటీర్ వ్యవస్థకి ఎప్పుడు మీ తెలుగుదేశం పార్టీ అగెనిస్ట్ కాదండి. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు మా పార్టీ అధినేత. వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ స్కిల్ని బట్టి ఇంకా కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తాం, ఇంకా చేస్తామని చెప్పాం. మేము చెప్పింది ఏంటంటే వాళ్ళని సచివాలయం వచ్చి పెన్షన్స్ తీసుకోమంటే కాదు, మీరు ఇంటికే పోయి వాళ్ళని మా నాయకుడు యాక్చువల్గా లెటర్ రాయటం కూడా జరిగింది సిఎస్ వాళ్ళకి. కాబట్టి మేము వాలంటీర్ వ్యవస్థకి ఎప్పుడూ అగెనిస్ట్ కాదు, వాళ్ళకి ఇంకా బెటర్గా చేస్తామని మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది. అంటే మొదట్లో వాలంటరీ వ్యవస్థను అసలు తీసేస్తాము అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఎన్నికలు సమీపించే కొద్దీ ఓట్ల కోసం వాళ్ళు ఒకవేళ వ్యతిరేకం అవుతారు, అలాగే వాళ్ళ నుంచి లబ్ధి పొందుతున్నటువంటి వీరందరూ కూడా టీడీపీకి మైనస్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గానే వాలంటీర్ని కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. మార్పు కారణం ఓట్లేనంటారా? వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని మా నాయకుడు ఎప్పుడు చెప్పలేదండి. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, చాలామంది మాట్లాడారు. అంటే కాదు, పార్టీ అధినేత చెప్పేది ఇంపార్టెంట్. ఆయన చెప్పేదాన్ని మేము క్యారీ చేస్తాం, కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒకరిద్దరు చెప్పేది కాదు. పార్టీ అధినేత ఎప్పుడు కూడా అగెనిస్ట్గా చెప్పలేదు. ఇప్పుడైతే చాలా క్లారిటీగా చెప్పారు. ఏమనంటే వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలో ఆ విధంగా ప్రమోట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మీరు అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. అలాగే వేతనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. మీరు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా మా నాయకుడు చెప్పాడు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ దాన్ని బట్టి ఎలా చేయాలో చేసి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఒకటే, ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే సర్వీసెస్ బాగా ఉపయోగపడతాయో ఏ పార్టీ కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు మార్చరండి. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు హెల్త్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేశారు, ఇంకా యాడ్ చేశారు, కానీ తీసేలా. అదేవిధంగా హౌసెస్ ఎన్టీ రామారావు గారు పేదలకు హౌస్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశారు, తర్వాత రాజశేఖర్ కంటిన్యూ చేశారు, రోసే కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ గారు కంటిన్యూ చేశారు, మళ్ళీ తెలుగుదేశం వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కట్టి నీళ్ళని పక్కన పడేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి, పక్క స్టేట్ తీసుకోండి, తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ అంతకుముందు పెట్టారు. స్టాలిన్ కంటిన్యూ చేస్తాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, పేరు కూడా మార్చనని. కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేశారు. కాబట్టి మంచి నాయకుడు అనేవాళ్ళు ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో కంటిన్యూ చేస్తూ దానికంటే బెటర్ చేయటం జరుగుతుంది. మా యొక్క సిద్ధాంతం అదేవిధంగా చేస్తాం. సార్, తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి మీకు ప్రధానంగా ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది జీరో అయిందండి. ఎప్పుడైనా పరిపాలన అంటే ఒకటి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి రెండు ఉండాలి. లేకంటే రెండు లేకుండా ఉంటే కుంటిపడుతుంది. సంక్షేమం చేయాలి, పేదలు నిరుపేదలకి కొంత చేతినివ్వాలి ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం యువతను దృష్టిలో పెట్టుకుంటే, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారాలు సమృద్ధిగా పెరగాలి. అవి పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకున్నది వాళ్ళ పిల్లవాడు సొంతగా వ్యాపారాన్ని చేసుకోవాలని కోరుకుంటారు, లేదంటే మంచి ఉద్యోగాన్ని చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్లో ఉన్నాయని వెళ్ళిపోయినాయి, ఎవరు రావటంలా. ఎందుకంటే ఈ అరాచక పాలనకు భయపడి రావట్లా. అందువల్ల యువత యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉంది. మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంటుందో ఆ రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రశాంత వాతావరణం లేకుండా ఇండస్ట్రీస్ రావు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తిరిగాను, అమరావతి రాజధాని డెవలప్మెంట్కి, ఇండస్ట్రీస్ అప్పుడు తిరిగితే సింగపూర్, మలేషియా, చైనా, రష్యా, జపాన్, లైక్ అష్కాబాద్ తిరిగాను. ఎక్కడికి పోయినా మా దేశానికి వచ్చి ఇండస్ట్రీ పెట్టమంటే మీ దేశంలో ఎలా ఉంది వాతావరణం అంటే అల్లరి గిల్లర్లు ఉంటాయా లేవని ఒకటో క్వశ్చన్. రెండోది, మీకు కేంద్రాలకు ఉన్న సంబంధాలు లేదు. ఈ రెండు క్వశ్చన్స్ వేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అల్లర్లకి భయపడి ఒక్కరు కూడా లేరు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం టోటల్ కొలాప్స్ అయింది. అందరూ హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజల్లో ఈ యొక్క ఆందోళన ఉంది, నెగటివ్ ఉంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ సీట్లు తెలుగుదేశం వస్తుంది, మేము సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. సో విదేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా కేంద్రంతో మీకు సంబంధించి మీ రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత ఎలా ఉంది అని మీరే అడిగారు అంటున్నారు. సో బీజేపీ నుంచి అప్పుడు దూరం అవడం వల్లే
గతంలో ఓడిపోయారు అనుకోవచ్చా? అంటే అప్పుడు ఎన్డీఏ నుంచి యాక్చువల్గా ఎందుకు వెళ్ళిపోయామంటే స్పెషల్ స్టేటస్కి అడిగామండి, అది ఇవ్వలేదు. ప్రజల్లో అది బలంగా ఉందనే ఉద్దేశంతో యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ మేము పక్కకు రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు స్పెషల్ స్టేటస్ కానీ ఇచ్చుండుంటే, ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అది ఉంది, ఇది పెట్టారు ఆ పాయింట్, దాన్ని ఇవ్వమని అడిగాం. అది ఇవ్వనప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము బయటకు రావడం జరిగింది యాక్చువల్గాను. అయితే ఈసారి ఏంటంటే మన రాష్ట్రం బాగా చితికిపోయింది, ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయింది. ఎందుకంటే ఒక రాష్ట్రం ఫైనాన్షియల్ సౌండ్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి, అనేకమైన ట్యాక్స్లు వస్తాయి, మున్సిపల్ ట్యాక్స్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి లేనందువల్ల అవి బాగా తగ్గిపోయింది. అయితే ఈరోజు కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి ఎన్డీఏలో మీరు చేర్చడం. ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చేసామని మీరు చెప్తున్నారు, అప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్న గ్యారెంటీ ఏమన్నా ఇచ్చిందా బీజేపీ కానీ ఎన్డీఏ? అంటే వాళ్ళు క్లియర్ కట్గా ప్రత్యేక హోదా అనేది ఇండియా మొత్తంలో ఇంకా ఫర్దర్గా ఎవరికి ఇచ్చేలేదు పాలసీ తీసేసుకున్నారండి. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎన్డీఏలో చేరడం జరిగింది. సో అప్పుడు చేదుగా మారినటువంటి బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా తీపిగా మారడానికి కేవలం తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే ఏకైక లక్ష్యం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేక హోదా చేస్తాను వీడు తేలేదనే దాంతో దాన్ని ఆయన సగం ప్రచారం చేశాడు. ఆయన కూడా తేలేకపోయాడు. అయితే కేంద్రమే సెంట్రలైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఫర్దర్గా ఈ దేశంలో ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వని చెప్పి, అది ఇవ్వటం వల్ల చాలా డిఫరెన్స్లు వస్తాయని, అందువల్ల ఆ పాయింట్ యాంగిల్ యాక్చువల్గా ఏంటంటే మేమున్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడున్నది ఇవ్వలేదు కాబట్టి అది ఫర్దర్గా రాదు కాబట్టి అట్లీస్ట్ మిగతా యాంగిల్లో అనేక సపోర్ట్ ఉంటాయనే దాంతో ఎన్డీఏలో చేరటం జరిగింది. సరే, బయటకైతే పొత్తులు టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కూడా, కూటమిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా బీజేపీ ఎందుకో లోపల బయట మీతో వివాహానికి సిద్ధమై తాళిగట్టి లోపల గుండెల్లో మాత్రం ఇంకా వైసీపీని అలాగే పెట్టుకోంది, జగన్ అలాగే పెట్టుకోంది అనేది బయట ఉన్నటువంటి టాక్. దానికి అంటే అది వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారండి, ఎక్కడా మైనస్ అవద్దని వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు మాతోనే ఉంటామని. ఎలా ఉంటారు? ఎన్డీఏలో మేము డైరెక్ట్గా చేరాము, వాళ్ళతో షీట్లు షేర్ చేసుకున్నాం, ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కంబైన్డ్ మీటింగ్లు పెడుతున్నాం. నేను నెల్లూరులో బీజేపీ ఆఫీస్కి కూడా పోయి యాక్చువల్గా మీటింగ్ పెట్టాను, డిస్ట్రిక్ట్ మొత్తం పిలిచారు, వాళ్ళతో డిస్కషన్ చేసాం కంబైన్డ్గా చేయాలని. నిన్నే స్టేట్ సెక్రటరీ రాజేశ్వరం ఇంట్లో లంచ్కి ఒక 150 మంది బీజేపీ నాయకులను పిలిచింది, మేము పోయాం, చక్కగా డిస్కస్. కానీ మూడు పార్టీలు కలిసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అందులో మోడీ గారు ఎక్కడా కూడా పల్లెత్తు మాట జగన్ని అనలేదు అనేది బహిరంగ సత్యం, అందరూ కూడా తెలుసు. లెట్ us వెయిట్ అండ్ సీ. అంతేనంటారా? ఖచ్చితంగా. అంటే రాబోయేటువంటి సభల్లో అంతా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా? ఖచ్చితంగా లెట్ us వెయిట్ అండ్ సీ అన్నారు కదా. సో ఆ ప్లాన్ పక్కగా రెడీ చేస్తున్నారు. సో మీరే మాట్లాడిస్తారు అయితే? మాట్లాడలేదు, ఆయనే మాట్లాడతాడు, వారే మాట్లాడతారు. ఎందుకంటే అమిత్ షా ఎన్నోసార్లు అన్నారు కదా, చాలా కరప్షన్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇంకా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ఎంపిక కసరత్తు ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఓవైపు వైసీపీ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది, అలాగే 25 స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసింది. మేమంతా సిద్ధమంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర కూడా కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇంకా టీడీపీ జనసేన బీజేపీ ఇంకా కూడా ఆ పొత్తులు సీట్లు ఈ వ్యవహారంలోనే ఇంకా అక్కడ మునిగి తేలే పరిస్థితి. అంటే ఇక్కడ కూటమి అండి, 3 పార్టీలు కలిసి కూటమైనాయి. అటువంటప్పుడు కొద్దిగా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకనంటే అటు అదే కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి సార్, మే 13 కేవలం ఇంకా కొన్ని వారాలు. 99% కంప్లీట్ అయిందండి. 1% అక్కడక్కడ అలకలు ఉంటాయి, అవన్నీ కూడా మా నాయకులు పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళ హోదాన్ని బట్టి చేస్తామని ఆయనే పిలిచి మాట్లాడుతున్నారు. దాదాపు 99.9% సర్దుకున్నారు. ఎక్కడన్నా 0.01% అది కూడా ఒక 4-5 రోజులు సర్దుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.